హాయ్ అండి, నమస్తే అండి. చూడండి, వెన్నపూస ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అంటే ఎంత ఈజీగా అయిపోతుందండి. ఇదిగోండి, నేనైతే ఇలాగే చేస్తాను. చాలా కష్టం అమ్మో వెన్న చేయడం అని అంటారు. 5 minutesలో అయిపోతుందండి వెన్నపూస. నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. మనం స్టోర్ చేసుకున్న మేగడని ఒక 4-5 గంటలు బయట ఉంచేసేయండి, ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత. ఇది ఇలా తిప్పితే చాలండి, వెన్నపూస పడిపోతుంది. జస్ట్ నేను స్టార్ట్ చేశానండి, అంతే. మీకు చూపిస్తున్నాను నేను. ఇదిగోండి, ఇంతే. ఇలా కదుపుతూ ఉంటే సరిపోతుందండి, తిప్పక్కర్లేదు. ఇంక ఇలా తిప్పితే చాలండి, చాలా ఈజీగా పడిపోతుందండి ఈ వెన్నపూస. మీరు మీగడ బాక్సు ఫ్రిడ్జ్లోంచి తీసేసి ఒక దాంట్లోకి అన్నీ చేర్చుకున్న తర్వాత ఒక 4 గంటలు వదిలేసేయండి బయట. ఆ వదిలేసిన మీగడని ఒక కవ్వం పెట్టి ఇదిగోండి ఇలా తిప్పండి, చాలు, సరిపోతుంది. అంతే. ఇలా తిప్పుతాను, మీకు చూపిస్తాను నేను ఎంత ఈజీగా పడిపోతుంది. ఇలాగ ఒకసారి ఇటు ఇలా తిప్పిస్తే సరిపోతుందండి. ఇదిగోండి, నేను చాలా ఈజీగా చేసేసుకుంటానండి వెన్నపూస. మనకి అమ్మో వెన్నపూస ఇంతసేపా, నేను చెయ్యను బాబోయ్ అని ఎందుకు పారిపోయే వాళ్ళు చాలామంది చూశాను. అమ్మో వెన్నపూస చేయాలంటే కష్టమండి, మిక్సీలో వేసి తిప్పేస్తున్నానండి అని నేను ఒకళ్ళు అంటారు. ఎందుకండి బాబు, మన పాత పద్ధతిలోనే చాలా ఈజీగా ఇలా తిప్పేస్తే మీకు వెన్నపూస పడిపోతుందండి. 5 minutes అండి, అంతే. ఎంగ చూడండి, అప్పుడే పడిపోయింది వెన్నపూస. నేను ఇలా స్టార్ట్ చేసిన తర్వాత మీకు వెంటనే నేను వీడియో స్టార్ట్ చేశాను. ఇదిగోండి, అంతేనండి, అయిపోయింది. చూడండి వెన్నపూస జస్ట్ 5 minutes అండి, అంతే. నేను ఎక్కువ ఒక 3 బాక్సులు అలాగా ఉంచేసానండి, దాన్ని ఇప్పుడు చేస్తున్నాను అన్నమాట. చాలా ఈజీగా పడిపోతుందండి. అదిగోండి, అంతే. ఇలా చేస్తే సరిపోతుంది. అయిపోయిందండి. ఇదిగోండి, చూడండి వెన్నపూస వచ్చేసింది. చూసారా ఎంత ఈజీగా పడిపోయిందో వెన్నపూస. ఇంతే, చాలా సింపుల్ అండి వెన్న చేయడం. ఇంతేనండి, ఇలా తిప్పేస్తే సరిపోతుంది. చూసారా, వెన్నపూస పడిపోయిందండి, అంతే. 5 minutes అండి, 5 minutes కూడా కాదు. నేను వీడియో ఆన్ చేసి 2 minutes 40 seconds అయిందండి. ఇదిగోండి, పడిపోయింది వెన్నపూస. ఇదిగోండి, నేను కెమెరా ఆపి కొంచెం స్పీడ్ చేశాను, అంతే. అయిపోయింది, జస్ట్ పడిపోయిందండి, అంతే. అదిగోండి, చాలా ఈజీ అండి ఇలా చేసుకుంటాం వెన్నపూస. తీసిన తర్వాత కూడా మీకు చూపిస్తా. అదే పాల మీగడని ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా మీకు చెప్తా. ఎలా చేసుకుంటే మీకు వెన్నపూస ఎక్కువ వస్తుందో కూడా చెప్తా ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. నేను పాలు కాచి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తానండి. ఓవర్ నైట్ అలాగే ఫ్రిడ్జ్లో ఉంచేస్తాను. ఉంచిన తర్వాత ఉదయం ఆ పాలు తీసేసి మీగడని స్టోర్ చేసేస్తాను. అలాగే ఒక 15 daysకి 20 daysకి నాకు ఒక 3 బాక్సుల దాకా వచ్చేస్తాయి. ఆ వచ్చిన తొక్కని ఇలాగ తీసి ఫ్రిడ్జ్లోంచి తీసేసి బయట పెట్టేస్తాను. 4 గంటలు వదిలేస్తున్నా, తర్వాత వెన్న చేసేస్తానండి. ఇదిగో 5 minutesలో వెన్న రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా వెన్న పడిపోతుందండి. పాల మీగడ అయితేనే మీకు నెయ్యి ఎక్కువ వస్తుందండి, టేస్ట్ బాగుంటుంది. తీసేసానండి. ఇదిగోండి, గిన్నెలోకి ఒక 20 days దండి ఈ వెన్నపూస. చూసారా, రెడీ అయిపోయింది వెన్న. రేపు ఒక నైటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి, మర్నాడు కాస్తాను. చేసిన రోజు వెన్న కాస్తే మనకి నెయ్యి సరిగ్గా అవ్వదండి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక రోజు స్టోర్ చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో మర్నాడు నెయ్యి కాసుకుంటేనే మీకు నెయ్యి బాగా వస్తుందండి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా కృష్ణయ్య కోసం వెన్న రెడీ. ఇదంతా కృష్ణయ్యకేనండి. నేను చెప్పినట్టు టిప్స్ పాటించండి, తప్పకుండా మీకు వెన్న చాలా బాగా వస్తుంది. మీరు బయట కొనుక్కోక్కర్లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు ఇలాగే చేస్తారా వెన్న? బాయ్ ఫ్రెండ్స్.